గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీళ్ళకు సండే రోజు ఇట్లా రెస్ట్ లేకుండా ఎర్లీ మార్నింగే స్కూల్ పెట్టేసిండ్రు. సండే వస్తే ఖచ్చితంగా వర్క్ అయితే హెవీగా ఇస్తారు. నైట్ 11-11:30 అవుతుంది సాటర్డే రోజు. సండే వస్తుందంటే అంత హెవీ వర్క్ ఇస్తారు. ప్లస్ మళ్ళీ సండే గిట్లా ఎర్లీ మార్నింగే క్లాసెస్ పెడుతుండ్రు. పాపం వయసుకి అయితే నిద్ర గిట్లా సరిపోవట్లేదు. వయసుతో పాటు నాకు కూడా డైలీ వీళ్ళ కోసం 4 సార్లు స్కూల్కి తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే వయసు 10th క్లాస్ కాబట్టి మార్నింగ్ 8 o'clock వయసు నుంచి పెట్టాలి. దాని తర్వాత 8:45కి అక్షయ్ నాని వాళ్ళని నుంచి పెట్టాలి. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock వాళ్ళిద్దరిని పికప్ చేసుకోవాలి. 6 o'clock ఏమో మళ్ళీ వయసుని తీసుకురావాలి. ఇప్పుడు వయసుని ఇచ్చి పెట్టాలి కాబట్టి అంతకుముందు రోజు అయితే పెట్రోల్ తక్కువ ఉన్నట్టు అనిపించింది. అందుకని చెప్పేసి మార్నింగ్ పక్కన కిరాణా షాప్లో వెళ్ళి పెట్రోల్ తీసుకొని సేఫ్టీకి ఒకవేళ పెట్రోల్ అయిపోయినంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని పెట్రోల్ తీసుకొని వైష్ణవ్ అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే 6 అవుతుంది. ఉదయాన్నే బయట జనాలు అయితే ఎవరు కనిపించట్లేదు. కనీసం కిరాణా షాపులు ఇట్లా తెరిచిలేవు, అన్నీ బంద్ ఉన్నాయి. వైష్ణవ్కి ఏమన్నా బిస్కెట్ ప్యాకెట్ ఇట్లా ఏమన్నా ఇప్పిద్దామన్నా కనీసం మార్నింగ్ టీ తాగుదాం వైష్ణవ్ అంటే లేదు డాడీ టైం అవుతుందని చెప్పేసి అన్నది. దానివల్ల టీ ఇట్లా తాగకుండా డ్రాప్ అయ్యి మరి వైష్ణవ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. రోడ్లు మొత్తం అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది వైష్ణవ్ స్కూల్కి తీసుకెళ్లే ప్రతిసారి. కాకపోతే ఈరోజు ఎంత ఖాళీగా ఉంచుకోండి. మార్నింగ్ 6 o'clock ఇక్కడ ఎప్పుడు ఆటోలు ఫుల్గా ఉంటుండే. ఈరోజు ఒక్క ఆటో గిట్లా కనిపిస్తలేదు చూద్దామన్నా ఇట్లా. అంత ఖాళీగా ఉంది రోడ్డు ఈరోజు. వైష్ణవ్ స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసేసిన తనైతే క్లాస్కి వెళ్ళిపోతుంది బాయ్ చెప్పేసి. అయితే వైష్ణవ్ నాకు ఒక ప్రామిస్ చేసింది, ఈసారి ఖచ్చితంగా అయితే 10/10 తెచ్చుకుంటాను డాడీ, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ నా ఫోటో ఉంటుందని చెప్పేసి చెప్పింది. చూడాలి ఈసారి. వైష్ణవ్ క్లాస్ మార్నింగ్ 6 నుంచి 9:30 వరకు. చూస్తుండగానే టైం అయిపోయింది. మళ్ళీ పికప్ తీసుకోవడానికి వెళ్తున్నాను. వీడు మా సిస్టర్ వాళ్ళ కొడుకు. సండే ఉంది కాబట్టి ఇంటికి వచ్చిండు. వైష్ణవ్ వాళ్ళందరూ ఒకరోజు ఇంటికాడ ఉంటారు కాబట్టి సండే రోజు వాళ్ళతో హ్యాపీగా ఆడుకోవచ్చు అని చెప్పేసి వైష్ణవ్ని తీసుకురావడానికి వెళ్తుంటే నేను వస్తా మామ అన్నాడు. అందుకని చెప్పేసి వానికి తీసుకెళ్తున్నాను. వైష్ణవ్కి 9:30కి క్లాస్ అయిపోయింది. రిటర్న్ తీసుకొస్తున్నప్పుడు మొత్తం వాడు నా బ్రెయిన్ తినేసిండు. ఎందుకంటే సండే రోజు క్లాస్ ఎందుకు ఉంది మామ, స్కూల్ ఎందుకు ఉంది, మాకెందుకు లేదని చెప్పేసి వాడికి అదే స్కూల్ కాబట్టి మాకెందుకు హాలిడే ఇచ్చిండ్రు, అక్క వాళ్ళకి ఎందుకు హాలిడే ఇవ్వలేదని చెప్పేసి ఒకటే తల మొత్తం తినేసినాడు. రిటర్న్లో వస్తున్నప్పుడు వైషు వీడియో తీసుకుంటుంది కదా, వాడు మధ్యలో కూర్చున్నాడు. అయితే మనకు ముందర ప్లేసెస్ కనిపించట్లేదంట. వైషు వీడియో తీస్తుంటే ఫోనే కనిపిస్తుంది. నాకు ఫోన్ అడ్డం పెట్టినావు, నాకు ముందర ప్లేసెస్ ఏం కనిపించట్లేదు అని చెప్పేసి వైషు ద్వారా కొట్లాడుతుండే వాడు. ఇక మా అల్లుడు మా ఇద్దరు బ్రెయిన్ తినుకుంటూ అయితే లాస్ట్కి అయితే ఇంటికైతే వచ్చేసినాము. ఇది వైషు అలారం క్లాక్. ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవడానికి అలారం కోసం అని చెప్పేసి ఇది నాతో బుక్ చేయించింది మీషోలో. ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది. వైషు క్లాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు అక్షయ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది 10:15 నుంచి 12:30 వరకు. దీని వరకు ఆకలేస్తుంది, ఏమైనా టిఫిన్ చేయమ్మా అంటే లేదు డాడీ ఇంత మార్నింగ్ టిఫిన్ వద్దన్నది. అయితే కనీసం స్నాక్స్ అనే వేసుకో, కనీసం బిస్కెట్ ప్యాకెట్ అనే వేసుకుంటే సరే అని చెప్పేసి కిరాణా షాప్ల కోసం అయితే ఎంతగానో తిరిగినామా. చిల్లర కోసం 100 రూపీస్ చిల్లర కోసము ఒక 20 రూపీస్ 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుంటే ఇట్లా లెక్క చిల్లర లేదన్నారు. ఇది సెకండ్ షాపు, ఇక్కడ ఇట్లా చిల్లర లేదన్నారు. అయితే లక్కీగా థర్డ్ షాప్లో అయితే చిల్లర అయితే దొరికింది. జస్ట్ ఒకటే బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంది. సరిపోతుందమ్మా అంటే చాలు డాడీ అని చెప్పేసి చెప్పింది. స్కూల్ బయట అక్షయ్ కోసం అని వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. అక్షయ్ రాగానే ఇద్దరు కలిసి క్లాస్కి వెళ్ళిపోయిండ్రు. ఈరోజు సండే కాబట్టి ఇంటికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. మా కోసము 1/2 kg చికెన్ తీసుకున్నాను. వైషు వాళ్ళకు చికెన్ పెట్టాను. హీట్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఎప్పుడు తీసుకున్నా మటనే తీసుకుంటాను. తీసుకున్న కొంచెమైనా పర్లేదు, అమౌంట్ టైట్గా ఉంటే 1/4 kg అయినా తీసుకుంటాను, కానీ అది మటనే తీసుకుంటాను. వాళ్ళకి కీమా అంటే బాగా ఇష్టము, అక్షయ్కు, నానికి, వైషుకు. అందుకని వాళ్ళ ముగ్గురు కోసం అయితే కీమా తీసుకున్నాను 1/2 kg. ఇవి తీసుకొని ఇంట్లో ఇవ్వగానే కొద్దిసేపటికి మళ్ళీ అక్షయ్కి టైం అయింది. 12:30 అయింది. అక్షయ్ క్లాస్ వదిలింటారు కాబట్టి మళ్ళీ అక్షయ్ కోసం వచ్చేసిన పికప్ చేసుకోవడానికి. అక్షయ్ యాక్టివ్గానే వెళ్ళి యాక్టివ్గానే వచ్చింది. పాపం వైషుకి అసలు నిద్ర సరిపోవట్లేదు. మార్నింగ్ 5 o'clock లేచి రెడీ అయ్యి వెళ్ళింది. అందుకే రాగానే ఫుల్ టైర్డ్ అయిపోయినట్టుంది, నిద్రపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్. ఇంకొక చిన్న విషయము, కేటీటీ ఛానల్లోకి వెళ్ళి మమ్మల్ని అడుగుతుండ్రు రాము అన్న వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి. సంతోష్ బ్రో చాలా థ్యాంక్స్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ మెసేజ్ చూడంగానే. మీకోసం అయితే ఇక మీదైతే రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం బాడీ సహకరించాక వీడియోస్ అనేది లేట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే ఇక మీదట అయితే ఖచ్చితంగా అయితే ఎఫర్ట్ అయితే పెట్టి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను. మీ అందరి ప్రేమకు నేను ఎంతగానో రుణపడి ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.